బ్రేకింగ్ న్యూస్. హర్యానాలో ఎగ్జిబిషన్లో అపశృతి చోటు చేసుకుంది. ఫరీదాబాద్లోని సూరజ్ కుండ్ మేళాలో హై స్పీడ్ జాయింట్ వీల్ రంగుల రాట్నం విరిగిపడింది. ఒక్కసారిగా కింద పడింది జాయింట్ వీల్. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. తొక్కిసలాట చోటు చేసుకుంది. 13 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను రక్షించే క్రమంలో ఓ పోలీస్ అధికారి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని సూరజ్ కుండ్ ఆత్మనిర్భర్ క్రాఫ్ట్ మేళాలో జరిగింది ఈ ఘటన. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఓ ఎగ్జిబిషన్ మేళాలో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాలో చోటు చేసుకున్న దుర్ఘటన ఇది. ప్రతి ఏటా హర్యానాలోని సూరజ్ కుండ్లో ఈ క్రాఫ్ట్ మేళా జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రాఫ్ట్ మేళా. చాలామంది తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఆ సూరజ్ కుండ్ క్రాఫ్ట్ మేళాలో జరిగిన ఘోర దుర్ఘటన ఇది. సునామీ జాయింట్ వీల్గా చెప్తారు. ఈ సునామీ జాయింట్ వీల్ ఒక్కసారిగా అలజడికి గురైంది. దీంతో కుదుపులకు లోనైన ఆ జాయింట్ వీల్ విరిగిపడింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ దృశ్యాలు మీకు నేను క్లియర్గా వివరిస్తాను. జాయింట్ వీల్ విరిగిపడింది, ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇదిగో ఇప్పుడు పడిపోయింది. పడిపోయినప్పుడు తిరిగి దాని కింద చిక్కుకునే వాళ్ళని తీస్తున్న క్రమంలో మరొక చివర ఇంకొక ఎస్ఐ ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేస్తున్నాడు చిన్నారులను. కానీ వాళ్ళని తప్పించే క్రమంలో అతని తల మీద పడిపోయింది. ఇన్స్పెక్టర్ జగదీష్ స్పాట్లోనే చనిపోయారు. ఈ దారుణ ఘటన. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ జగదీష్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ఆ జాయింట్ వీల్, మనం రంగుల రాట్నంగా చెప్పుకునే ఆ జాయింట్ వీల్ ప్రమాదం సంబంధించిన దృశ్యాలు, ఆ ఆహాకారాలు మీరే వినండి. సూరజ్ కుండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా ఇప్పుడు ఆత్మనిర్భర్ క్రాఫ్ట్ మేళాగా చెప్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శన. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రదర్శన కొనసాగుతుంది. దేశమంతా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది గుర్తింపు పొందిన ఒక క్రాఫ్ట్ మేళా, హస్తకళల ప్రదర్శన. అయితే చాలా సంతోషంగా ఉన్నటువంటి ఈ మేళా ఒక్కసారిగా విషాదాన్ని మిగిల్చింది. సునామీ స్వింగ్ ఊయల విరిగిపడంతో వాతావరణం విషాదంగా మారింది. దీంతో ఆనందోత్సాహాల నడుమ సాగుతున్న సూరజ్ కుండ్ హస్తకళల మేళా ఊహించని విషాదం చోటు చేసుకుంది. సందర్శకులను ఉల్లాసపరుస్తున్న ఆ సునామీ స్వింగ్ అనే భారీ వినోద ఊయల ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో మేళా ప్రాంగణం ఆహాకారాలతో మారుమోగింది. వినోదం కోసం వచ్చిన సందర్శకులు ప్రమాదంలో చిక్కుకొని రక్తపు మడుగులో విలవిల్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షతగాత్రుల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. ఊయల ఒక్కసారిగా వంగిపోతుండగా దాని కింద చిక్కుకున్న వారిని పక్కకు లాగే క్రమంలో ఇక ఆయన మొహం, తలపై మరొక ఊయలకు సంబంధించిన మరొక వైపు భాగం, భారీ ఇనుప భాగం నేరుగా తలపై పడింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన జగదీష్ ప్రసాద్ను వెంటనే ఆసుపత్రి తరలించినప్పటికీ అప్పటికైనా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఊయల కూలిపోవడంతో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి తల, చేతులకు బలమైన గాయాలై ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ కమిషనర్ ఆయుష్ సిన్హా పరిస్థితిని సమీక్షించి వెంటనే అంబులెన్స్ల ద్వారా గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
राघव, हाँ राघव। मेरी दुकान यहाँ पे है जी। तो मैंने देखा झूले वूले अटक गए थे, तो मैं दुकान छोड़ के भाग गया। दुकान छोड़ के भाग गया तो मैं ऊपर चढ़ गया, झूले के ऊपर चढ़ गया। वहाँ करीब 7-8 लोग खड़े थे, तो मैंने मोबाइल नीचे उतार दिया। सबको मैंने पकड़ के सबको मैंने नीचे उतार दिया। उसके बाद बचाने के बाद मैं नीचे उतरा तो मेरे ऊपर वो रेलिंग जो थी ऊपर गिर गई। ज़्यादा चोट नहीं आई, बस थोड़ा सा शोल्डर में लग गई थी। बाकी मैंने 7-8 सेकंड में बचा के साइड कर दिया। लगभग कितने लोग घायल हुए हैं? ये तो मुझे नहीं पता एक्चुअली, चोट लगी हुई है। बता रहे हैं कि हाँ, पर 2-3 को तो एक्चुअली क्या झूले गिराए तो चोट वो तो थोड़ा बता रहे हैं कि लोग नीचे खड़े हुए थे, उनके ऊपर गिरा झूला। नीचे वाले नहीं गिरे थे, वो ऊपर थे ना, ऊपर थे वो थोड़े गिर गए थे, तो उनको मैंने ऊपर से उठा के बचा के गिरा दिया, नीचे हटा दिया। जो एक आध को थोड़ी बहुत चोट वोट लगी होगी वो लगी है, बाकी तो शायद हो सकता है ऊपर वाले दुआ से किसी को गहरी चोट नहीं कितने लगी। लोग थे झूले पे उस समय? ज़्यादा नहीं थे, वो 15-14-15 अचानक हुआ क्या? आपने क्या देखा? मैंने देखा तो झूला वो अटक गया था, ऐसे ऊपर हो गया वो। तो लोग चिल्लाने लगे, तो मैं दुकान पे, मेरे कस्टमर थे, मैं कस्टमर को छोड़ के मैं भाग गया। मैंने देखा लोग ऊपर चिल्ला रहे थे, तो मैं भाग के ऊपर चढ़ गया। ऊपर चढ़ के मैंने सबको धीरे धीरे करके उतारा। कितने लोग निकाले आपने? मैंने करीब 7-8 लोगों को मैंने बचाया था। घायल कितने लोग हैं? बाकी तो हमारे पुलिसकर्मी इतने अच्छे हैं कि उन्होंने काफ़ी हेल्प की, और उनकी दुआ से शायद किसी को शायद चोट नहीं लगी। एक दो को चोट लगी होगी, जो लगी होगी ना, बाकी सब ऊपर वाले की दुआ से। बताया जा रहा है एक मुलाजिम है जो इंस्पेक्टर, उनको भी एक हमारे सर थे, इंस्पेक्टर थे, उनको थोड़ी चोट वोट लग गई थी एक्चुअली, वो झूलन के ऊपर भी गिर गया था। उनको ऊपर गिर गया। हाँ, हमारे यहाँ के जो जवान हैं, जो वहाँ पे पुलिसकर्मी हैं, बहुत अच्छे हैं। అధికారులు ఊయల నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. అయితే ప్రమాదానికి ముందు మేళా ప్రాంగణంలో భారీ ఈదురుగాలు వీసినట్టు తెలుస్తోంది. గాలి ధాటికి ఫుడ్ కోర్ట్ వద్ద ఉన్న ఒక గేటు కూడా కూలిపోయినట్టు తెలుస్తోంది. వాతావరణ ప్రభావం లేదా ఊయల యంత్రాంగంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరుగుతుండొచ్చంటూ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని సందర్శకులను దూరంగా ఉంచుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్కుండ్ అంతర్జాతీయ హస్తకళ మేళాలో కాసేపు మేళాను ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో సందర్శకులను అనుమతి నిలిపివేశారు. ఆ ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సందర్శకులను ఆపివేసి దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం సాయంత్రం 6:15 చోటు చేసుకుంది. సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాలో సునామీ స్వింగ్ అనే భారీ జాయ్ రైడ్ రంగుల రత్నం ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన వెంటనే తొక్కిసలాట జరిగి సందర్శకులు భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నంలో ఒక ఇన్స్పెక్టర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు బాధితుల్ని వైద్య చికిత్స అందించాలంటూ అధికారులు ఆదేశించారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.